1909లో వాషింగ్టన్లో ఒక చర్చ్లో ఒక పాస్టర్ గారు మదర్స్ డే గురించి సెలబ్రేట్ చేస్తున్నారు. అందరినీ కూడా మదర్స్ డే, హ్యాపీ మదర్స్ డే చెప్పుకోమని చెప్తున్నారు. అదే చర్చ్లో ఒక యవనస్తురాలైనటువంటి ఒక పాప ఉంది. ఆమె పేరు సనోరా స్మార్ట్ డూడ్. సనోరా, ఆ పేరు సనోరా స్మార్ట్ డూడ్ అనేటువంటి పాప ఉంది. అందరూ సంతోషంగా ఉంటే ఆ పాప చాలా విచారవదనంతో కూర్చుంది అనమాట. అందరూ హ్యాపీ మదర్స్ డే చెప్తుంటే ఈ పాప ఏమి స్పందన లేకుండా చాలా దుఃఖపరితురాలుగా కూర్చుంది సనోరా. కూర్చున్న తర్వాత పాస్టర్ గారు అడిగారు, ఏందమ్మా ఈ మదర్స్ డే రోజున నువ్వు చాలా విచారంగా ఉన్నావు అంటే, సనోరా అంది, పాస్టర్ గారు అందరూ మదర్స్ డే మదర్స్ ఉన్నారని హ్యాపీ మదర్స్ డే చెప్పుకున్నారు, కానీ నాకు మదర్ లేదు, ఐఎమ్ మదర్లెస్ చైల్డ్ అంది అనమాట అండి. నాకు తల్లి లేదు అందనమాట. అయ్యో అవునా అంటే, అవును, నా లైఫ్లో ఎప్పుడు నేను తల్లిని చూసి ఉండలేదు అని చెప్పింది. అని చెప్పి ఏం చెప్పిందంటే, నాకు జన్మనిచ్చినప్పుడే మా మమ్మీ చనిపోయింది అని చెప్పి, మా ఫాదరు మిలిటరీలో పనిచేస్తాడు, మా ఫాదరు విలియమ్స్ డూడ్, మా ఫాదరు విలియమ్స్ ఆయన మిలిటరీలో పనిచేస్తాడు, మా అమ్మగారికి మా నాన్నగారికి 5 సంతానం కలిగారు, మా అమ్మ 5 బిడ్డలకి జన్మనిచ్చింది, 5 బిడ్డలకి సంవత్సరం తేడా, 5 బిడ్డలకి జన్మనిచ్చిన తర్వాత 6వ సంతానంగా నన్ను కట్టు ఉన్నప్పుడు మా అమ్మ చనిపోయింది డెలివరీ అయ్యే సమయంలో. అప్పుడు మా నాన్నగారు నా 5 అన్నల్ని అక్కల్ని 6వ సంతానమైన చిన్నపిల్లలైన నన్ను సాకడానికి, సంరక్షించడానికి, పోషించడానికి మా డాడీ జాబ్కి రిజైన్ చేసి ఆయన జీవితం అంతా మా కోసం త్యాగం చేసి చిన్నప్పటి నుంచి నాకు పాలు పెట్టి, నాకు వస్త్రాలు ధరింపచేసి, నాకు అన్నీ చేసి మా 6 బిడ్డలను ప్రయోజకులుగా ఈ స్థితి వరకు ఆయన నడిపించారు. కాబట్టి మీరందరూ మదర్స్ ఉన్నారని మదర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నారు కదా, మరి నాకు మదర్ అయినా ఫాదరే, తల్లి ప్రేమ తండ్రి ప్రేమ ఫాదరే చూపించాడు. కాబట్టి మా తండ్రి గారిని గుర్తు చేసుకుంటూ నేను కూడా ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాను. అసలు మీరు కూడా ఎందుకు ఫాదర్స్ డే సెలబ్రేట్ చేయకూడదు అని చెప్పింది అనమాట. ఆ పాప ప్రపోజల్, ఆ సనోరా స్మార్ట్ డూడ్ చెప్పిన ప్రపోజల్ పాస్టర్ గారికి నచ్చింది అనమాట. నచ్చి ఏమన్నారంటే, ఆ సంవత్సరం జూన్ 19వ తారీఖు ఆ సనోరా ఫాదర్ విలియమ్స్ యొక్క పుట్టినరోజు. అందుకని చెప్పని అప్పటి నుంచి ఏం చేశారు,